సమయంలో నువ్వు పలుకుతుండగా ఏ పరిస్థితినైతే పట్టుకున్నావో అది లేచేంత వరకు వదిలిపెట్టకూడదు. నువ్వు మార్పు చెందే వరకు వదిలిపెట్టకూడదు. స్థితి మారే వరకు వదిలిపెట్టకూడదు. నడిచే వరకు వదిలిపెట్టను. మార్పు చెందే వరకు వదిలిపెట్టను. అతడు పట్టుకొని లేపిన మరుక్షణం వెంటనే బలము చేసిందంట చీలమండలంలోకి. అతడు ఎవరో పుట్టుకతో కుంటివాడు. అంటే యేసు నామాన్ని పలికే పరిస్థితిని పట్టుకోగానే ఆ నామము నుంచి వచ్చేది అద్భుతమైన ఒక ఇన్ఫ్యూజన్ జరిగింది అక్కడ. ఆ ఇన్ఫ్యూజన్ లో కాళ్ళు పనిచేయడం స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి అద్భుతాలు జరగాలి మన జీవితంలో. ప్రభు చేయగలడా చేయలేడా? ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు అద్భుతం జరుగుద్ది అని నీతో చెబితే అద్భుతం జరుగుద్ది. కానీ నువ్వు గ్రిప్ వదలకూడదు. ఆ బిడ్డ మీద గ్రిప్ నీకే ఉంది. ఆ ఇంట్లో సమస్యలో ఉన్న గ్రిప్ నీ మీదే ఉంది. నువ్వు వదిలేస్తే పరిస్థితి వదిలేసినట్టే. నువ్వు వదలనంత సేపు ఆ పరిస్థితి మార్పు చెందుతుంది. ఎప్పటి వరకు పట్టుకోవాలంటున్నాడు గ్రిప్? అది మార్పు చెందే అంత వరకు.